మీకేమనిపించలేదా అండి అసలు నేను ఇప్పుడు దాకా జనాల మైండ్లో ఒకలాంటి సీడ్ వేసాను, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అట్లా మీరేం అనలేదా? మీకు ఏ విధంగా నేరేట్ చేస్తారు? లేదండి, అంటే నాని నాకు తెలిసి మోర్ ఆఫ్ నా వర్క్ కానీ ఫస్ట్ నుంచి అవన్నీ అబ్జర్వ్ చేసాడంతా. బయట ఏమనుకుంటున్నారు, నాలో ఏం మిస్ అవుతున్నాయి, క్యాజువల్గా అందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు కిరణ్ ఇది చేస్తే బాగుంటుంది కదా, కిరణ్ ఎందుకు ఇవన్నీ చేయట్లేదు, ఇవన్నీ అబ్జర్వ్ చేసే నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు నాని కథ చెప్పి అన్న ఇవన్నీ చేస్తే బాగుంటుందేమో అన్నాడు. అవి నాకు ఇష్టం, అవి ఎనర్జీ అన్నది చేసేది, ఎందుకో చేయలేదు సంథింగ్. ఈ సినిమాలో మా ఇద్దరిది వర్కౌట్ అయింది బికాజ్ ఆఫ్ నాని. మనోడు ఇచ్చిన కంఫర్ట్ అనుకోండి, మనోడితో కొంతమందితో మనం ఉన్నప్పుడు తెలియకుండానే మనం ఎక్స్ట్రావర్ట్ అయిపోతాం, తెలియకుండానే చాలా హ్యాపీగా ఉంటాం. వాడితో ఉన్నంతసేపు ఇంకా ఉండాలి, మాట్లాడాలి, సరదాగా నవ్వాలి అని. సో నానితో నాకు ఆ వైబ్ సెట్ అయింది. నాని అది రేపు మీకు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది, వెయిటేజ్ లైక్? Yeah, I mean it's important because it's a twist in the film. That is the twist in the film, my character. And I can't wait people to watch it. I mean, దసరా పండుగ మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? yes, we do, but not like too much also. It's like, okay, Diwali is the biggest celebration at my home. Not Dasara. Dasara is like little bit puja we do, and మీరు పూజ చేస్తారా? my family is very religious, so they do a lot of puja, and a lot of food. Yeah, that's it. మీరు దసరా పండుగ అంటే మీకు ఏం గుర్తొస్తుందండి? నాకండి దసరా మా సైడ్ ప్రొద్దుటూరు చాలా బాగా చేస్తారు. ప్రొద్దుటూరుకి వెళ్తాను, ప్రొద్దుటూరులో ఎంజాయ్ దసరా. మీకు ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా చాలా మంచి మంచి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నట్టు అనిపిస్తుంది. నరేష్ గారు అవ్వచ్చు, సాయి కుమార్ గారు ఫస్ట్ టైం కదా సాయి కుమార్ గారితో చేసింది? సెకండ్ టైం. అవును కదా, సెకండ్ టైం. సో మెయిన్ నరేష్ గారితో ఎక్కువగా మొన్న నేను ప్రెస్ మీట్ అయ్యి చూసినప్పుడు ఆయన ఎక్కువ కామెడీ రోల్ లాగా అనిపిస్తుంది, అంతేనా? లేకపోతే ఫాదర్ క్యారెక్టర్? లేదండి, మా మామ క్యారెక్టర్ చేస్తున్నారు. తను చాలా చిల్గా, వెరీ ఫన్నీ, అలాంటి ఒక క్యారెక్టర్. ఈవెన్ వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు కదా? ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు. సో మొత్తం ఎక్కువ కామెడీ యాంగిల్ ఎక్కువ అనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి సినిమా అంతా. మొత్తం హ్యాపీగా నవ్వుకోండి, సరదాగా వచ్చి. సో మీ ఆ కాన్ఫిడెంట్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. లేదు, వెరీ కాన్ఫిడెంట్ అండి. మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి కేరమ్ సినిమాని గోల్గా ఎంజాయ్ చేయండి. ఎందుకని మళ్ళీ ఇంకోటి కూడా సినిమా ఉంది, మినిమం బడ్జెట్ మూవీస్ తీస్తారు అంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువగా కొలగొట్టాలని చూస్తున్నారా కలెక్షన్స్? ఏంటి అసలు మీ వ్యూ ఏందో చెప్పండి అసలు. అలా ఏ లేదండి, మనకు ఆ కథకి ఎంత అవసరం, ఈ కథకి ఎంత బడ్జెట్ అయితే అవసరం అనేది అది ఒకటి ఉంటుంది. బట్ ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ నవేడేస్. వాళ్ళకి ఎంత బడ్జెట్ ఏంటి అనే దానికన్నా వాళ్ళకి నచ్చి కనెక్ట్ అయ్యి ఈ సినిమా చూడొచ్చురా అనే వైబోల్ ఏర్పడితే వాళ్ళు ఏ సినిమాకి 100 కోట్లు ఇస్తున్నారు కూడా తెలియట్లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. కానీ ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ కరోనా అందరూ ఓటీటీ వైపే చూస్తున్నారు. ఇంకేముంది, 1 మంత్ ఉంటే ఓటీటీలోకి వచ్చేసింది కదా, ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఆ కైండ్ ఆఫ్ ఆలోచనతో ఉన్నారు. ఏం చెప్తారు, మీకు ఇది ఇబ్బందికర పరిస్థితి కాదా? ఏం లేదండి, అంటే కంప్లీట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడడానికి రెడీగానే ఉన్నారు. బట్ దేర్ సెలెక్టివ్ మూవీస్, ఏ మూవీస్ థియేటర్లో చూడాలి, ఏ మూవీస్కి వెళ్ళొద్దు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఈజీగా ప్రతి ఒక్క సినిమా చూసేద్దాంలే అనే జోన్లో లేరనిపిస్తుంది. సినిమా బాగుండి వాళ్ళకి టీజరో ట్రైలరో కనెక్ట్ అయ్యి, లేదా మౌత్ టాక్ వచ్చి, లేదా వాళ్ళు ఫాలో అయ్యే రివ్యూ బాగుందని చెప్పి, ఇవన్నీ దాటితే వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సినిమా చాలా బాగుంది అని అంటే మిస్ అయితే అవ్వట్లేదు.